రీసెంట్ గా చిరంజీవి గారు పెద్ద మూవీ ట్రైలర్ అయితే చూసారంట. ట్రైలర్ అయితే పిచ్చిగా నచ్చేసింది. అండ్ ఆ ఎక్సైట్మెంట్ ని ఆపుకోలేక ట్రైలర్ లో ఉన్న డైలాగ్ ని అయితే లీక్ చేశారు. ఆ డైలాగ్ ఏంటంటే, మీరు నేను ఆడాను అనుకుంటున్నారు సార్, కానీ నేను ఆడలేదు పోరాడాను సార్ అని ఒక మాస్ పీక్ డైలాగ్ అయితే ఉంటదంట. అండ్ ఇంకా చెప్తూ ఈ ట్రైలర్ లో మ్యూజిక్ అయితే చాలా బాగుంటదంట. రెహమాన్ గారు అయితే ది బెస్ట్ వర్క్ అయితే ఇచ్చాడంట. అండ్ ఇంకా ఈ ట్రైలర్ గురించి ఏమేమి చెప్పారంటే, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, జస్ట్ వావ్. అండ్ చరణ్, బుజ్జి, రెహమాన్ వీళ్ళిద్దరు వాళ్ళ బెస్ట్ అయితే ఇచ్చారు. అండ్ కలిసి అయితే రఫ్ ఆడించేశారు. అండ్ ఈ 3 నిమిషాల ట్రైలర్ అయితే అదిరిపోతుందంట. ఇంకా ఈ ట్రైలర్ రన్ టైం విషయానికి వస్తే 3 నిమిషాల 40 సెకండ్లు అయితే ఉండబోతుంది. ట్రైలర్ అయితే మ్యాడ్ ఉంటది. అండ్ మనం ఈ ట్రైలర్ లో ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అంతకు మించే ఉంటదంట. అండ్ మే 18 ఈ మూవీ ట్రైలర్ వస్తుంది కాబట్టి బుజ్జి బాబు చూసుకుంటే ఇప్పటి నుంకునే ఒక్కొక్క మేకింగ్ వీడియోని రిలీజ్ చేస్తున్నాడు. అండ్ అవి చూసుకుంటే ఈ మూవీ హైప్ ని పెంచుతున్నాయనే చెప్పాలి. అండ్ ఇప్పుడు వచ్చిన జగపతి బాబు గారిదైనా మొన్న వచ్చిన శివరాజ్ కుమార్ దైనా చాలా అంటే చాలా బాగుంది. అండ్ అందులో వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో మనకి క్లియర్ గా చూపించారు. అండ్ శివరాజ్ కుమార్ గారి మేకింగ్ వీడియోలో మీరు జాగ్రత్తగా గమనిస్తే, శివరాజ్ కుమార్ గారు కుస్తీ నేర్పిస్తూ ఉన్నప్పుడు అందులో మన పెద్ద గుర్తి ఉంటాడు. దీన్ని బట్టి చూసుకుంటే అక్కడే మన పెద్ద శిక్షణ తీసుకుంటూ ఉండొచ్చు. అసలు ఎందుకు మన పెద్ద క్రికెట్ ని వదిలేసి కుస్తీ పోటీల్లోకి వెళ్లి కుస్తీ నేర్చుకుంటున్నారో మనం మూవీ చూసే తెలుసుకోవాలి. అండ్ ఐ హోప్ పక్క ట్రైలర్ లో చాలా విషయాలకి ఆన్సర్స్ దొరుకుతాయని నేను అనుకుంటున్నా. సో గైస్, ట్రైలర్ కోసం అయితే నేను చాలా అంటే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. మీలో ఎంత మంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. ట్రైలర్ చూసుకుంటే మనకి మే 18 వస్తుంది, అంటే ఇంకా రేపే రాబోతుంది. సో వచ్చిన తర్వాత ట్రైలర్ ఎలా ఉంటుందో వీడియో చేస్తాను. సో ఇలాంటి మెయిన్ అప్డేట్స్ వీడియోస్ ని మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి గైస్.